ఇటీవల కాలంలో ఏపీ టూరిజం శాఖ రిసార్ట్స్ అలాగే హోటల్స్ కూడా పూర్తిగా ఆధునీకరించిన పరిస్థితి. మనం వైజాగ్‌లో ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ వైజాగ్‌లోని ఏదైతే ఎంబీపీ కాలనీలో ఉన్న యాత్రి నివాస్‌ని పూర్తిగా మార్చేశారు. మొత్తం 41 గదులు. అయితే అన్ని గదులు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే 301 ఇదొక సూట్ రూమ్‌గా వీరంతా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ 301 రూమ్‌లో వెళ్దాం. ఆ రూమ్‌లో ఎట్లాంటి సిట్యుయేషన్ ఉన్నది మనం చూడవచ్చు. ఒక రకంగా వైజాగ్ అంటే ఎవరైనా సహజంగా బీచ్ చూడడానికి వస్తారు. ఆ బీచ్ చూసే క్రమంలో వారు పడక గది నుంచి బీచ్ కనిపించాలని చాలా వరకు కోరుకుంటారు. అయితే అట్లాంటి వాతావరణం ఈ 41 రూముల్లో కూడా స్పష్టంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. మనం ఒక బెడ్‌లో ఉన్నాం. ఇక్కడ ఇది 301 రూము. ఇది సహజంగా బెడ్. చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా ఉండడమే కాకుండా ఆ పరిసరాలు కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉండాలని కోరుతారు. మీరు చూస్తే నేను డోర్ మ్యాట్ మనం తీస్తే మనం చూడవచ్చు ఎట్లాంటి సిట్యుయేషన్ ఉంటుంది అన్నది. ఇక్కడ నుంచి చూసుకుంటే బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. ఇది లుంబిని పార్క్. అంటే సహజంగా పాతకాలపు విశాఖ వాసులు మాత్రం దీన్ని అప్పు గారుగా చెప్తారు. ఈ లుంబిని పార్క్‌లోని బుద్ధుడి విగ్రహం. ఇది ఒక రకంగా వీఎంఆర్‌డీ అభివృద్ధి చేసినప్పుడు కూడా వెనక నుంచి చూసుకుంటే నీలి సముద్రం, అలాగే అలల తాకిడి, అలాగే ఇతర పడవల ప్రయాణం, మత్స్యకారులు ఇవన్నీ కూడా మనం బెడ్ మీద నుంచి కూర్చుని అవన్నీ ఆస్వాదించే పరిస్థితి ఉంటుంది. నిజానికి చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో దీన్ని ఇతర అవసరాలకి వినియోగించాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతానికైతే ఏపీ టూరిజానికి ఈ యాత్రి నివాస్ ఇప్పుడు కాసులు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. బెడ్ చాలా అందంగా ఉంటుంది. ఇతర సదుపాయాలు అన్ని చోట్ల ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ మాత్రం దూరం నుంచి ఏ గది నుంచి చూసినప్పటికీ సముద్రం కనిపిస్తుంది. సముద్రపు అందాలు కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. సూర్యోదయం కనిపిస్తుంది. సూర్యాస్తమయం కూడా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చూడాలని ఎంతో కొంత ప్రకృతి ప్రేమికులు ఆశిస్తారు. అట్లాంటి ఆశించే ప్రతి వారికి కూడా అందమైన పరిసరాలు ఈరోజు యాత్రి నివాస్‌లో లభిస్తున్నాయి. అందులో చూసుకుంటే 301 ఇది ఒక సూట్ రూమ్. ఈ సూట్ రూమ్ లో ప్రత్యేకంగా ఉన్న పరిస్థితి నేపథ్యాన దీనికి కొత్త డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే కేవలం ఒక బెడ్ ఈ పరిసరాలు మాత్రమే కాకుండా ఇక్కడ బార్, రెస్టారెంట్ అట్లాగే ఏదైనా దాదాపుగా ఒక 100 మంది కూర్చుని సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ హాల్, ఇవన్నీ కూడా ఏపీ టూరిజం ఒక రకంగా పర్యాటక అభివృద్ధి చేయడం కాకుండా దీన్ని విదేశీ పర్యాటకులు కూడా వచ్చే రీతిన దీనికి మౌలిక సదుపాయాలు కల్పించే రీతిన ఈ 41 గదులు సిద్ధం చేశారు. అందులో ఈ 301 అన్నది ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 41 గదుల నుంచి ఎటు నుంచి చూసినా సముద్రం కనిపించడం ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.